పాపాలు పండే టైం కూడా ఆసన్నమైంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మీరు గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో మీరు ఇలాంటి వికృత చేష్టలు చేస్తూ ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తూ కనీసం ఒక సాధారణ మహిళను కూడా చూడకుండా మీరు గీతాంజలిని ఎంత దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసి ఆమె చావుకు కారకులయ్యారే. ఈ చావుకు కారకులైనటువంటి పచ్చ సోషల్ మీడియా జనసేన మూకల్ని ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. చట్టపరంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకొని వీళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటివి రాష్ట్రంలో జరగడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇలాంటి పునరావృతం కాకూడదని కూడా నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే మహిళలకి రక్షణ కోసం జగనన్న దిశ చట్టాన్ని తీసుకొచ్చారు, దిశ యాప్ తీసుకొచ్చారు. 2000 ప్రజలు ఉన్నటువంటి గ్రామ సచివాలయానికి ఒక మహిళా కానిస్టేబుల్ నియమించారు. జగనన్న ప్రభుత్వంలో మహిళలకి ఇంత మంచి జరుగుతుంటే చూసి ఓర్చుకోలేక ఈ 4.5 సంవత్సర కాలం కూడా చంద్రబాబు నాయుడుకి ఒత్తాస పలుకుతున్న తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, తన సొంత పుత్రుడు లోకేష్ పచ్చ మీడియాని ఆసరగా చేసుకొని విషంగక్తు బురద జల్లే కార్యక్రమాలు 4.5 సంవత్సరాల కాలం చేశారు. మీరు ప్రజల్ని పక్కదారి పట్టించాలనేది మీ రాజకీయ చతురతంతా కూడా. ఏనాడైనా మీరు ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి, బీసీలకు, ఎస్సీలకు ఏదైనా న్యాయం చేశారా చంద్రబాబు నాయుడు? మీరు ఏనాడు చేశారు? మీ ప్రభుత్వంలో ఎవరికైనా న్యాయం జరిగిందా? సామాజిక న్యాయం అందిందా? బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకొని ఓట్లు వేయించుకొని వాళ్ళని అవమానపరిచారే. బీసీలకు ఏదో 2 కత్తెరలు 2 ఇస్త్రీ పెట్టెలు ఇస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు బీసీలు ఆ పరిస్థితుల్లో లేరు చంద్రబాబు నాయుడు. జగనన్న ప్రభుత్వంలో సామాజిక న్యాయాన్ని అందిస్తున్నటువంటి జగనన్న ప్రభుత్వంలో ఎంతో గౌరవంగా ఈరోజు బీసీలు ఉన్నారు. ఈరోజు మహిళలకి రాజ్యాధికార పదవుల్లో, ఈరోజు సంక్షేమంలో, నామినేటెడ్ పనుల్లో 50% రిజర్వేషన్లు కల్పించి చట్టబద్ధత కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో దేశంలోనే ఒక రోల్ మోడల్గా మహిళా సంక్షేమంలో నిలబడ్డారు ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ చూసి ఓర్చుకోలేక సామాన్య మహిళలపైన మీ పచ్చ మీడియాని, మీ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ సమాజంలో ఏదో చేస్తామంటే చెల్లదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, మీ పాపాలు పండే రోజు దగ్గర పడ్డాయి, అతి దగ్గర పడ్డాయి. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 50% మహిళలందరూ కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వంలో 80% సంక్షేమ పథకాలు అందుకున్నారు. రాజ్యాధికార పదవుల్లో 50%, ఈరోజు స్థానిక సంస్థల్లో 50%. ఎంతో ఆనందంగా, సంతోషంగా అక్క చెల్లెమ్మలు జగనన్న ప్రభుత్వంలో ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా 2024లో మీకు ఈ రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా తరిమి కొట్టే టైము ఖచ్చితంగా మహిళా మనులే తీసుకుంటారు చంద్రబాబు నాయుడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి అని కూడా చంద్రబాబు నాయుడుకి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.